మనం ఈరోజు తెలంగాణ నల్గొండ జిల్లాలోని కోదాడకెళ్దాం. అక్కడ ఒక కుటుంబం అయోధ్యకి కరసేవకులుగా వెళ్ళారు. వాళ్ళతో మాట్లాడి చూద్దాం. మంత్రి ప్రగడ లక్ష్మీ నరసింహారావు గారు. వీరు రిటైర్డ్ టీచర్, ప్రస్తుతం లేరు, స్వర్గస్థులై ఉన్నారు. వారి అమ్మాయి మంత్రి ప్రగడ. మీ పేరు? శ్రీలత గారు. వారిని గురించి వారి అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశారు, అలాగే టీచర్గా బాగా చేసి రిటైర్ అయ్యారు. నేను హైదరాబాద్లో కలిశానండి, మిమ్మల్ని కలిసా కదా. ఎప్పుడు పోయారు లక్ష్మీ నరసింహ గారు, మీ నాన్నగారు? 2019 జూన్ 18. 2019 జూన్ 18. ఆర్ఎస్ఎస్ ద్వారానే నాకు మీరు పరిచయం అయ్యారు. వారు ఎప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు? అసలు మీరు మొత్తం అయోధ్యకి వెళ్ళామని కూడా చెప్పారు నాకు. ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి గుర్తు చేసుకోండి, గుర్తున్నంత వరకు చెప్పండి. మా నాన్నగారు మంత్రి ప్రేడ లక్ష్మీనరసింహారావు గారు, మా అమ్మగారు మంత్రి ప్రేడ గోదాదేవి, మా ఇద్దరు బ్రదర్స్ మంత్రి ప్రేడ రాజారావు, మంత్రి ప్రేడ శేషగిరి. తర్వాత అయోధ్య వెళ్ళిన వాళ్ళల్లో మేము 6గురం వెళ్ళాం. నేను, నా పేరు నడింపల్లి శ్రీలత, మా బాబు ఆదిశంకరాచార్య, తన 4 years బాబు తీసుకొని వెళ్ళాము. నాన్నగారు కరసేవలో వెళ్ళారు, తర్వాత డూములు కూల్చేటప్పుడు వెళ్ళారు, మళ్ళీ కాశీ వెళ్ళినప్పుడల్లా వెళ్ళొచ్చేవాళ్ళం. అయోధ్య సేవలో బాగా పాల్గొన్నారు. నుంచి వెళ్ళిన వాళ్ళు మా మొత్తం ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ వెళ్ళింది మా ఫ్యామిలీ. ఎప్పుడు చనిపోయారు మీ నాన్నగారు? ఎప్పుడు చనిపోయారు? 2019. కానీ అయోధ్య తీర్పు 2019 నవంబర్ 9th వచ్చింది. మీ నాన్నగారు అప్పటికి ఉన్నట్టయితే సంతోషించేవాళ్ళు బాగా. ఇప్పటికీ ఉంటే ఇంకా సంతోషించేవాళ్ళు, వెళ్ళొచ్చేవాళ్ళు కూడా. అసలు తనకు ఏజ్ 90 years. చాలా అసలు వారు ఆర్ఎస్ఎస్గా కోదాడు సంఘచాలకుగా చేశారు.
మొదటి నుంచి ఎక్కువ ఇక్కడే కోదాడలో నుంచి జాబ్ చేశారా టీచర్గా? లేదండి, కోదాడు బేతవోళ్ళు స్వగ్రామం. బేతవోలులో చాలా సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత వాళ్ళకు ఈ ట్రాన్స్ఫర్ల మీద చాలా ఊర్లు చేశారు. చందూరు, చివరికి ఇక్కడ సర్వేశ్వరపురంలో రిటైర్ అయ్యారు. 97లో రిటైర్ అయ్యారు. అయోధ్యకి తీసుకెళ్ళామన్నారు కదా మీ బాబు, ఈయనే కదా? చిన్నప్పుడు అప్పటికి ఎంత ఏజ్ ఉంది? 4 years అండి. 4 years ఉంది. ఆ బాబే ఈ బాబు. ఇప్పుడు నడవలేరేమో కదా? నడవలేరు, కూర్చోలేరు. కూర్చోటం కూడా కూర్చోబెట్టాలి. మాట్లాడతారు కానీ అది క్లారిటీ ఉండదు, అర్థం కాదు. అదే ఏమైంది యాక్చువల్గా? అది బై బర్త్? బై బర్త్ వారు బోర్ల పట్టడం ఏవీ లేవండి. పాకటం అటు ఇటు ఇట్లా పొల్లుడు పెట్టేవాళ్ళు, అట్లా తిరిగేవాడు. కానీ ఇప్పుడు ఎట్లా ఏమన్నా గవర్నమెంట్ ఏం లేదండి, సపోర్ట్ ఏదన్నా గవర్నమెంట్ పెన్షన్స్ అట్లాంటివి పెన్షన్ ఏం లేదు? కానీ మా నాన్నగారి పెన్షన్ నాన్నగారే చూసుకునేవాళ్ళు మొత్తం. నాన్నగారు ఎక్స్పైర్డ్ అయిన తర్వాత ఇంకా ఏ పెన్షన్ లేదు, ఏది లేదు. అదే అందరికి ఎవరైనా దాతలతోటే దాతలు ఇచ్చేదాన్ని. మీరు ఏదో చెప్పాలనుకున్నారు? ఎవరెవరు వెళ్ళారు చెప్పండి. మేము నాగపూర్ కార్యాలయానికి వెళ్ళాము. డాక్టర్ రంగాచారి గారు, వారి భార్య ఎలమందయ్య భార్య వెళ్ళారా? మా అమ్మగారు, మేము వెళ్ళిన టీం అన్నమాట. సత్యాగ్రహానికి వెళ్ళాము. మమ్మల్ని అక్కడ అయోధ్యలో రోడ్డు మీదనే అరెస్ట్ చేసి రోడ్డు మీదనే కూర్చోబెట్టారు. ఇటు కదా నేర్పడమని. అప్పుడు ఈ బాబు 4 years బాబు, ఎందుకు ఇంత చిన్న బాబుని తీసుకొని వచ్చారు అని బాగా మీడియా వాళ్ళందరూ బాగా ఇంటర్వ్యూ చేశారు అక్కడ. ఇంత చిన్న బాబుని సెల్లో తీసుకొని వచ్చారు. అవును. కేదార్నాథ్ కూడా ఇలా అన్నారు కదా మీరు? బద్రీనాథ్ కూడా? బద్రీ, అయోధ్య, తర్వాత అమర్నాథ్ వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం. మెడపైకి ఎక్కించుకుని. కేదార్నాథ్ మొత్తం 16 kilometers నాన్నగారు వీప్ మీద తీసుకొని వెళ్ళారు పైకి. ఒక సంగతి చెప్పా, ఇప్పుడు మీరు చూస్తున్నాయి కదా, దీని గురించి చిన్న కథ చూసి అమర్నాథ్ వెళ్ళొచ్చిన జమ్మూ జమ్మూ నన్ను వీళ్ళు ఇలా చుట్టూ వచ్చి నా చుట్టూ అంటే తీసుకెళ్ళిన లగేజ్ బ్యాగులన్నీ కట్టేసి మేము ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పేసి వెళ్ళాం. ఆ బ్లాంకెట్ కొనుక్కొని అందరు తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి. కొనడానికని వెళ్ళాం. చాలా లేట్ అయిపోయింది. ఇంత లేట్ అయింది, ఉన్నాడో లేడో అని అనుకుంటూ అంటే వచ్చేసరికి పోలీసులు అందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుండేది. నాన్నగారు తిరగడం సలన్ చేయటంలో చాలా గంటలు పట్టింది. సాయంకాలం అయిపోయింది. ఒక్కటి జమ్మూ రైల్వే స్టేషన్ లో అక్కడ కూర్చోబెట్టి ఆ లగేజీలన్నీ కూడా తనతో పాటే ఉన్నాయి. జమ్మూ అయ్యా, కాశ్మీర్ అయ్యా, వైష్ణవి దగ్గరికి చాలా సార్లు వెళ్ళాం. వైష్ణవి మాత దగ్గర నాన్నగారు నేను శంకరు స్థాపించా ఒక శివాలయం ఉంది.
చాలా బాగుంది అది. ఆశంకుడు ప్రతాప్ శేఖర్ జయంతి అక్కడ శ్రీనగర్లో. శ్రీనగర్. ఇంకోటి విజయ్ మహాకాళేశ్వరు అక్కడ శివాజీ వచ్చి చూస్తున్నట్టు తయారీ. కానీ అక్కడ ఎర్లీ మార్నింగ్ అంటే బెంగళూరు మూతం అంటే తెల్లారకు ముందు అంటే చీకటి ఉన్నాయంగా అక్కడికి పోయి కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో ప్యాంటు చొక్కా ఎక్కువ పోకూడదు. ఓన్లీ పంచలు ఆడవాళ్ళు చూడకూడదు. ఓన్లీ మగవాళ్ళు చూడాలి. బస్ప ఆడితే దాన్ని. కానీ అక్కడ ముసలి వయసు నుంచి ఎండు వయసు వరకు అంటే ఎక్కువసేపు కూర్చోలేరు, అంటే మాటలు రాలా. పడుకోండి. పడుకుంటా. నమస్కారం. బాత్రూమ్కి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది కదండి. అన్నీ చేయాల్సిందే. ఇదేంటండి? ఇది అయోధ్య వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఈ షీల్డ్ ఇచ్చారండి ఈ మధ్యకాలంలో. ఎప్పుడు ఇచ్చారు? 20లో ఆగస్టు 30. అంతేలేండి. ఎందుకంటే 2019 నవంబర్ 9న ఇది కోర్టు అనుకూలంగా వచ్చింది. అనుకూలంగా వచ్చింది. ఆ అనుకూలంగా వచ్చిన తర్వాత చేస్తుంటారు. అయితే మా నాన్నగారు లేరు కాబట్టి మా ఇంట్లో మాకు ఇవ్వాలంటే 6 వెళ్ళి 6 ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరి తరఫున మీకు ఇచ్చారు. అందరి తరఫున ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ కోదాడల్లో వర్తక సంఘం అని ఉన్నదండి, అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ ఇచ్చారు. జైలుకి వెళ్ళొచ్చామన్నారు కదా. నాన్నగారు మిర్జాపూర్ జైల్లో 30 రోజులు ఉన్నారండి. అబ్బా. నాన్నగారు మంత్రిప్రేడ లక్ష్మీనరసింహారావు గారు, దేవరశెట్టి నాగకృష్ణన్ గారు వీళ్ళు 30 రోజులు మిర్జాపూర్ జైల్లోనే ఉన్నారు. మా బ్రదర్స్ ఇద్దరు వీళ్ళందరూ మిర్జాపూర్. మీరు కంగారు పడ్డారు అప్పుడు? మరి లేదండి, మేము మొదటి నుంచి అన్నిటికీ తెగించి బయలుదేరేవాళ్ళం. ఒక్కళ్ళు ఇంట్లో మగ పిల్లలు పంపటానికే భయపడేవాళ్ళు. అట్లాంటిది మేము చిన్న బాబుని కూడా తీసుకొని వెళ్ళాం కదా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. దానికి మొత్తానికి 2 సార్లు 3 సార్లు కరసేవ జరిగింది. అందుకే కరసేవ ఒకసారి డూములు పూల్చేటప్పుడు ఒకసారి జరిగింది. అది 1992లో జరిగింది. దానికి ముందు 1-2 సార్లు జరిగినట్టుంది. అప్పుడే వాళ్ళకు చాలా టైం మధ్య అదే ట్రైన్స్ ఆపేశారని, ఎక్కడెక్కడో జైల్లో పెట్టారని, పెడుతూ మధ్యలో ఇళ్ళల్లో బంధిస్తూ. మేము వెళ్ళినప్పుడు కూడా మేము సత్యాగ్రహానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా మిర్జాపూర్ అంటే ఎక్కడండి? అటువైపే అనుకుంటా, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. మిర్జాపూర్ జైలు చాలా ఫేమస్ అట. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఏర్పాట్లు కూడా బాగా చేశారు అందులో. ఇప్పుడు నాన్నగారు ఆర్ఎస్ఎస్లోనా విహెచ్పికి చేశారు? RSSకి చేశారు.
ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష అయింది నాన్నగారు. ఆహా, మా బ్రదర్స్ కూడా ద్వితీయ వర్షాలు కంప్లీట్ అయినాయి. అయిపోయినాయి. ఈ స్కూల్స్ కూడా ఏవో ఉంటాయి కదండి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, సరస్వతి శిశు మందిర్లో దానికి చేశారా? దాంట్లో ఏమన్నా చేశారా? శిశు మందిర్కు నాన్నగారు 25,000 ఇక్కడ కోదాడ సరస్వతి శిశు మందిర్ నిర్మాణానికి చేశారు. దానికోసం డొనేషన్స్ కు తిరిగారు. అసలు అన్నాడు టీఎల్ కూడా పెట్రోల్ బిల్లులు కూడా తీసుకోలేదు నాన్నగారు. మొత్తం నలుగురిని బండి మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు. రోజుకు 100 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. ఎన్నడూ తన ఖర్చులో ఒకళ్ళ మీద రాయటం కానీ లేదు, సంఘంలో రాయటం కానీ చలవదు. ఉన్నంతవరకు ఎమ్మటున్న వాళ్ళకు కూడా తనే పెట్టుకునేవాడు. మీరు విహెచ్పిలోనా? నేను విహెచ్పి నల్గొండ జిల్లా మహిళా ప్రముఖులుగా చేశారు. చాముండేశ్వరి అక్కయ్య గారు ఉన్న పీరియడ్లో మంచన గుండేరావు గారు, రాఘవులు గారు, విశ్వ హిందూ పరిషత్. అవును, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు అప్పుడు? ఎవరెవరు వచ్చేసేవాళ్ళు ఎక్కడికండి? ఇక్కడి నుంచి అప్పుడు అయోధ్యకి ఇక్కడ డాక్టర్ రంగాచారి గారు, ఆయన భార్య తాయారమ్మ గారు, తర్వాత ఎలమందయ్య అని ఎలమందయ్య భార్య, తర్వాత ఒక రాజ్యం అని ఒక ఆమె, తర్వాత ఇంకో రెడ్డిస్ పేరు గుర్తులేదు. మా మదరు, మా బాబు. మీ మదరు అప్పటికి ఉన్నారా? ఉన్నారు. మీ మదర్ ఎప్పటిదాకా? సత్యాగ్రహంతో పాటు మళ్ళీ డూములు కూల్చేటప్పుడు కూడా వెళ్ళారు. నాన్న అమ్మ మళ్ళీ 2 బ్రదర్స్ వెళ్ళారు. మేము మళ్ళీ ఆ తర్వాత కాశీ వెళ్ళినప్పుడల్లా అయోధ్యకు వెళ్ళి ఇంతవరకు వచ్చింది ఏంటి చూసి వచ్చేవాళ్ళు. మంచిదండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో ఉండేవాళ్ళు. నాగపూర్ అయోధ్య వెళ్ళేటప్పుడు నాగపూర్ కార్యాలయంలోనే ఉన్నాము. మెడ్రాస్ వెళ్ళినప్పుడు మెడ్రాస్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం కలిసిన శ్రీలత గారు సనాతన ధర్మాన్ని పాటించే మహిళ. విశ్వ హిందూ పరిషత్లో పనిచేసి అన్నారు. అయోధ్యకి వెళ్ళారు, కరసేవకి వెళ్ళారు, చిన్న పిల్లవాడిని కూడా తీసుకెళ్ళారు. చూశారుగా, మీరు మాటలు విన్నారు. ఎంతో ధైర్యంతో ఏమైనా పర్లేదంటూ వెళ్ళారు. ఇప్పుడు వారు గోసేవ చేస్తున్నారు. అంటే ఒక ఆవుని, ఒక దూడని వారి స్వగృహమునందే ఉంచుకుని వాటిని పోషిస్తున్నారు. ఇందులో చాలా కష్టాలు ఉంటాయి. పచ్చగడ్డి దొరకదు, ఎండుగడ్డి దొరకదు. అంటే పల్లెటూరు కాకపోతే వీటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ కోదాడ అనేది కొద్దిగా పట్టణం కాబట్టి ఈ కావలసిన వస్తువులు దొరకవు. పైగా ఈమె ఒక్కతే ఒక హ్యాండిక్యాప్డ్ కొడుకుని పెట్టుకుని ఉంటుంది. పైన ఈ గోసేవ కూడా చేస్తోంది. ఏం చేస్తోంది, ఎట్లా చేస్తోంది, ఆవుని, దూడని కూడా మనం చూద్దాం పదండి.
అది చూడు ఫోటో. నానా నానా లక్ష్మీనారాయణ ఏముంది లోపల? అవును. ఏం తింటున్నావు? అమ్మలో? ఏ వయసు అప్పుడు తీసుకొచ్చారండి? ఒక నెల వయసు. 8వ నెల. లక్ష్మీనారాయణ మొదట్లో తెల్లగా ఉండేది కదా? తెల్లగా ఉండేదండి. ఇప్పుడు అన్నీ నవనలుపులు వస్తున్నాయి. నాకు మార్కెట్లో కనిపించాయి కొన్ని నలుపు మచ్చలున్న ఆవులు కనిపించినాయి. పూర్తిగా నల్ల ఆవు కాకుండా ఇట్లానే. తీస్తా ఉండు. తీసుకున్నా ఇది. ఈయనమ్మా ఈయన తీసుకున్నా. తీసా లక్ష్మీనారాయణ తీసా తీసా. తీయమన్నా తీయద్దనే? ఈయన మోపేస్తే మోపు అక్కడ ఉండాలి. మోపు అక్కడ ఉండాలి. కోపం వస్తుంది. కోపం ఎందుకు కోపం? లే మళ్ళీ తీసారా? తీసారా? కోపం వస్తుంది. అయ్యో పేరు పోందమ్మా. లే గడ్డేనా? ఏవేవి ఇష్టంగా తింటుందండి? ఏమి ఇష్టంగా తింటావు? నా చేతులు ఇష్టంగా తింటాను. అన్ని ఇష్టం అండి. కాకరకాయలు ఇష్టం బాగా. మొక్కజొన్న కండెలు, దినుసుగడ్డలు, ఆలుగడ్డలు, దోసకాయలు అన్నీ ఇష్టంగా తింటుంది. గడ్డి దానాలు బాగా తింటుంది. దానాలు నానబెట్టకుండా అట్లా పెడితే తినేస్తుంది. మనుషుల్లో తినటం బాగా ఇష్టం. వచ్చిన వాళ్ళ చేతులు నవ్వులేస్తుంది. లక్ష్మీనారాయణ గారు ఎక్కడున్నారు? నానా వినపడుతున్నాయా? లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఎందుకు పేరు పెట్టారు? మీ నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీ నరసింహారావు. లక్ష్మీ నరసింహారావు. అయితే మాత లక్ష్మిని ఉట్టి లక్ష్మిగా పిలవకూడదు. నారాయణను కలిపి పిలవాలి. నారాయణను ఉట్టి నారాయణ అని పిలవకూడదు. లక్ష్మీనారాయణ అని పిలవాలి. ఎందుకంటే ఇద్దరిని లక్ష్మీనారాయణ అని పిలుస్తాం. చెవులు ఎలా వింటావు? భలే వింటుందండి చెవులు ఇద్దరు రెండు కూడా. ఇది ఫోటో తీస్తున్నావు కదా, దాచుకుంటున్నావా?
ఏం పేరు పెట్టారు? లక్ష్మీనారాయణ. ఆహా. లక్ష్మీమాత. ఏం చేస్తున్నావు అమ్మా? దా కుర్చీ తాగుతావా అమ్మా? నానాదేనా? కానీ భలే అర్థం చేసుకుంటుందండి. మనం ఏది చెప్పినా నీళ్ళు తాగంటే నీళ్ళు తాగుతుంది, కుర్తి తాగదు అని రమ్మంటే వస్తుంది. ఈ పట్ట కింది దిగంటే కింది దిగుతుంది, పైకి ఎక్కంటే పైకి ఎక్కుతుంది. మనం మాట్లాడేది వాటికి అర్థమవుతుంది. మా మాట ఇందాక దూడ దగ్గరికి వెళ్తే ఇది చూస్తోంది ఇట్లా, అంటే ఏం చేస్తాననేమో మరి. అలాగేం కదా. ఒక్కసారి చెప్పిందండి, నేను బజారు పోతూ లక్ష్మీనారాయణ జాగ్రత్త చూసుకో అన్న. అప్పటి నుంచి నేను మళ్ళీ వచ్చినాక ఇట్టే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తను ఒకసారి తాను పెంచుకొని నైట్ వదిలేసుకుంది. వదిలేసుకుంటే అప్పుడు అసలు ఇక నన్ను పిలిచి పిలిచి అమ్మా అమ్మా ఏందమ్మా అంటే అక్కడ చూస్తే అక్కడ చూడలేదు. ఏమైంది గొడవ దూకిందా ఏంటి అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మీనారాయణ అని పిలిస్తే అక్కడి నుంచి ఆ బాత్రూంలో ఉన్నాడు. ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఇట్లా చూస్తున్నాడు. ఎట్లా కట్టేయాలి అసలు, మెడలో ఏం లేవు, మొత్తం అన్ని ఇక్కడ వదిలేసిపోయింది. పిలిచిన తర్వాత తను అప్పుడు హ్యాపీ, సేఫ్టీగా లేడు అనేది. కానీ బాగానే కనిపెడుతుంటది. అక్కడ కనపడకుండా నేను ఒక్కోసారి ఎండ కోసం అవతల గేటు కట్టేస్తా. యువతలకు వచ్చిందాక ఇంకా అసలు ఏం తిన్నది అట్లనే చూస్తూ ఉంటది. ఎటో పోయింది, ఎటో తీసుకెళ్ళారు అంటే వాటికి ఉన్నాయా, మేసిందా, ఇంకెటైనా పంపించిందా అనే ఫీలింగ్ ఉంటుందో ఏదో అట్టుంది. మళ్ళీ అది వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తన ఇక్కడైతే తన ఎదురు కనపడుతూ ఉంటుంది దూడ. తనైతే బయటికి పోతుంది కానీ దూడ మాత్రం బయటికి పోవటానికి లేదు కదమ్మా. అమ్మలు మా అక్కలు దోమలు ఉన్నాయిరా, దా కుర్తి తీసుకురానా. ఎంత మధ్యలో గుంజుకుంటాయండి. నేను వచ్చిందాకే దొరుకుతుంటే బయటికి పోతే మాత్రం మా లక్ష్మీమాత దా కుర్తి తీసుకొస్తారా.